రాష్ట్రంలో కోతుల బెడద తారాస్థాయికి చేరిందన్నది కాదనలేని వాస్తవం. తరచూ ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు వీటి బారిన పడి గాడిపడడం, పంట పొలాలు, ధాన్యం, ఇళ్లలోని వస్తువులు నష్టపోవడం వంటి ఘటనలే ఇందుకు ఉదాహరణ. మరి మర్కటాల ఆగడాలు ఇలా కొనసాగాల్సిందేనా? రాష్ట్రం కిష్కిందకాండ కావాల్సిందేనా? మరి ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? కోతుల బారి నుంచి రాష్ట్రాన్ని ఎలా రక్షించుకోవచ్చు? అధికార యంత్రాంగం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వానరాల బెడద విపరీతంగా ఉంది. ముఖ్యంగా అటవీ సమీపంలోని గ్రామాల్లో సమస్య అధికంగా ఉంది. వీటి బెడద నివారించేందుకు కొన్ని గ్రామాల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. గ్రామాలు, పట్టణాలు, పర్యాటక ప్రదేశాలు, ఆలయాల వద్ద లభించే ఆహారానికి అలవాటు పడ్డ కోతులు అక్కడే తిష్టవేస్తూ వచ్చిపోయే వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2025 జనవరి నుంచి జూన్ నాటికి మహబూబ్ నగర్ జిల్లాలో 21 మంది, నాగర్ కర్నూల్లో 17 మంది, నారాయణపేటలో 14 మంది, వనపర్తి జిల్లాలో 9 మంది కోతుల దాడులకు గురై టీకాలు వేసుకున్నారు. జిల్లాలోని కాకర్లపాడు గ్రామంలో కోతుల బెడద తట్టుకోలేక రైతులు పంటలు వేయడమే మానేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కాకర్లపాడులో మొక్కజొన్న, వేరుశెనగ, కూరగాయలు సహా ఇతర పంటలు పండించేవాళ్లు. 5-6 కోతుల బెడద అధికం కావటంతో పంటలు వేయాలనే ఆలోచనే అక్కడి రైతులకు రావడం లేదు. ఎందుకంటే ఆహారం కోసం పొలాలపై పడి మొత్తం పంటనే నాశనం చేస్తున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం అంతా బుగ్గిపాలవుతోంది. ప్రతి కూరగాయ మామూనారుకు 75% మా ఊరు నుంచి పోయేటివి. అసొంటిది ఇప్పుడు ఆ కోతుల నుంచి మేము కూరగాయలు పండించుకొని బంద్ చేసుకున్నాం. మొక్కలు వేసుకోం లేదు, పల్లి వేసుకోం లేదు, కూరగాయలు పండించుకోం లేదు, అన్నీ మొత్తము నాశనం చేసి వస్తున్నాయి. టమాటా వేస్తే టమాటా మొత్తం తింటున్నాయి. ఇక మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న మొత్తం ఇరిచి మొత్తం పాటు చేస్తున్నాయి, మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి. ఇక ఈసారి అయితే మొత్తం అట్లే ఇడిచిపెట్టినాం. ఇక వ్యవసాయం చేయకుండా ఏం చేస్తాం చెప్పు, పెట్టుబడి కూడా వెళ్ళేటట్లేదు. అందుకొరకని ఇడిచిపెట్టినాం ఈసారి. ఈ కోతుల నుంచి సార్ మొక్కలు వేస్తే దక్కనిస్తలేవు, వరి కూడా పీకేసుకోము, తోటలు పెడితే తెంపేసుకోము, తెల్లారులు పందులు కాస్తుండం కానీ ప్రోత్సాహం కోతుల కాయనికి మా చేతనైతే లేదు. మహబూబ్ నగర్ జిల్లాలోని అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో కోతుల సమస్య అధికంగా కనిపిస్తోంది. అడవుల్లో వాటికి సరైన ఆహారం దొరక్క జనాల్లోకి వస్తున్నాయి. ఇక్కడ సులభంగా ఆహారం లభించడంతో తిరిగి అడవుల్లోకి వెళ్లడం లేదు. గతంలో కోతుల బెడదను తగ్గించేందుకు భారత సర్కార్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పల్లె ప్రకృతి వనాలు, హరితహారంలో కోతులకు ఆహారంగా ఉపయోగపడే పండ్లు, ఫలాల చెట్లను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని చోట్ల ఫుడ్ కోర్టులు వంటివి ఏర్పాటు చేసినా సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా, వాటిని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అమ్రాబాదు పులుల అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవడంతో 10 ఏళ్లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ తరహాలోనే అడవుల్లోంచి జనావాసాల్లోకి వస్తున్న కోతుల్ని తిరిగి అరణ్యాలకు పంపాలంటే ప్రభుత్వం వాటి ఆహారానికి అవసరమైన చెట్లను భారీగా పెంచాలనే డిమాండ్లు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ నాడు బండ కడుగుతుంటే ఇట్లా వంగవాడి కడుతుంటే ఈపుల మీద దుంకినాయి. ఈపుల మీద దుంకినాడు నెత్తి మీద కాట్లు పడ్డాయి. నెత్తి మీద కాట్లు పడితే 3 రోజులు పేదవాకానికి పోయినా. పేదవాకానికి పోతే జబ్బ సూది ఒకటి ఇచ్చిండ్రు, చిన్న సూది ఒకటి ఇచ్చిండ్రు, రేట సూది ఒకటి ఇచ్చిండ్రు, 10 గోళీలు ఇచ్చిండ్రు, వేసుకున్నా. చాలా మంది కరిచాయి ఊళ్ళకెళ్ళి. మళ్ళీ నాడేమి రోడ్డు మీద కరిచినాయి. నాకు 2 మాటలు ఒకసారి కాక బాగానే 5-6 మందిని 10 మందికి కరిచినాయి. ఇంకా కరిచినప్పటికెళ్ళి దాంట్లో దగ్గర పోకుండా ఏమన్నా తినిపోక కానీ గప్పుగా మంది కూడా. ఆడ ఈ స్కూల్ అంచున ఇల్లు ఉంటే ఈ కోతులే దుంకులాడి పడిపోయింది. మళ్ళీ ఈ రోడ్డు పైన కూడా అంగా తీసుకుంటే ఈడ కోతులు దుంకులాడి మొత్తం పడిపోయింది సార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఒకేసారి వందల సంఖ్యలో కోతులు చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయి. వానరాల దాడిలో గాయపడి సూదిమందు తీసుకోవటానికి ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 7 నెలల్లో నల్గొండ జిల్లాలో 1902 మంది, సూర్యాపేటలో 2265 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2737 మంది వీటి దాడుల్లో గాయపడ్డారు. ఇటీవల యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలని వాటిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టేందుకు ఒక్కో కోతికి 500 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్, పస్తాల, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి గ్రామాల్లో వానరాలు చెలరేగిపోతున్నాయి. కొన్నాళ్ల క్రితం నూతనకల్కు చెందిన దేవిరెడ్డి సావిత్రమ్మ చేటలో బియ్యం చెరుగుతుండగా ఇంటిపైనున్న కోతుల గుంపు ఆమెపై దూకి గాయపరిచాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా 30,000 రూపాయలు ఖర్చయింది.
జిల్లా వ్యాప్తంగా కోతులు కరవటంతో నెలకు సగటున 350 మంది ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పిల్లలు స్కూల్కు వెళ్లాలన్నా, రోడ్డుపై కిరాణా సామాన్లు పట్టుకుని రావాలన్నా భయం వేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతల కారణంగా ఇంటి పెరట్లో ఉన్న పండ్లు, కూరగాయల మొక్కలు తొలగించాల్సి వస్తోందని చెబుతున్నారు. నేను వాకింగ్ పోయేదని పోతలేను. వాకింగ్ భయపెట్టించినాయి ఒకనాడు భయపెట్టించినాయి నన్ను. వామో వీటి వల్ల నేను భయపడి ఇక నేను అసలు బయట కూడా పోతలేను. దాదాపుగా నేను 40,000 ఖర్చు పెట్టి మొక్కలు పెట్టాను. కానీ ఈ కోతుల సమస్య వల్ల వాటిని పెంచలేకపోతున్నా. చాలా సమస్య అయింది. పళ్ళ చెట్టు పెట్టాను కానీ మనసులో ఒక ఫీలింగ్ ఏంటంటే వీటి వల్ల ఇంట్లో లేడీస్కు పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, అన్నీ తొలగిస్తే బాగుండేమో అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. ఇది నా ఒక్కరికి సమస్య కాదు, కాలనీలో ప్రతి ఒక్కరి మనసులో ఉన్న భావన. మా చిన్నప్పుడు ఏదో 2 కోతులు 3 కోతుల్ని చూశాను కానీ ఇప్పుడు 100 కోతులు తయారైనాయి. ఏమన్నా బయట పెట్టుదామన్నా భయం వేస్తుంది. బయటికి వెళ్ళి ఏదైనా కవర్లు ఏదైనా కూరగాయలు తెచ్చుకుందామన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒంటరిగా నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా ఒంటరి వ్యక్తిని టార్గెట్ చేసి కూడా అవి దాడి చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఏమైనా తినడానికి వస్తువులు ఉంటే ఆ వస్తువులను చూసి మనుషుల మీద దాడి చేసి వాళ్ళు ఏమైనా తిరిగి భయాంతో అరుస్తున్నా కూడా అవి వదలకుండా ఒక 10-20 వచ్చి దాడి చేస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోతుల బాధ భరించలేక కిరాణా షాపులకు ఇనుప కంచెలు పెట్టిస్తున్నారు. ఆర్థికంగా స్తోమత ఉన్నవారు ఇళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. లేకుంటే గుంపులుగా చేరి ఇళ్లు, కిరాణా దుకాణాలను పీకి పందిరేస్తున్నాయి. వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై దాడికి తెగబడుతున్నాయి. పల్లె, పట్టణాల్లో కోతుల సంచారం పెరగటంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కోతుల బెడద నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే మేడారానికి వెళ్లే దారిలో పాకాల వైపు రోడ్డు మీద వందలాది కోతులు దర్శనమిస్తాయి. గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లల్లో పడి బేభత్సం చేస్తున్నాయి. జిల్లాలో దాదాపు 3,600 మంది కోతుల దాడుల్లో క్షతగాత్రులయ్యారు. మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కోతుల అరుపులు, కొట్లాటలతోనే ఉదయం నిద్ర లేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తలుపులు తెరిచి పనిచేసుకుంటే అంతే సంగతి. ఒకవేళ తెరిచి ఉంటే ఇల్లంతా చిందరవందర చేస్తున్నాయి. మహబూబాబాద్ పట్టణంలో సాబేరా బేగం అనే మహిళ వాకిలి ఊడుస్తుంటే ఇంటిపైన ఉన్న కోతులు గొడవపడ్డాయి. ఈ క్రమంలో సిమెంట్ దిమ్మె ఆమెపై పడి మృతి చెందారు. ఇతర ఘటనల్లో చాలా మంది గాయపడ్డారు కూడా. వానరాల నుంచి రక్షణ కోసం ఇళ్లపై పులి, ఎలుగుబంటి, కొండముచ్చు బొమ్మలు పెట్టుకుంటున్నారు. వాటిని చూసి ప్రారంభంలో భయపడినా కొద్ది రోజులకు ఎలాంటి కదలిక లేకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఉమ్మడి వరంగల్లోని కొన్ని గ్రామాల్లోని రైతులు పంట పొలాల వద్ద రాళ్లు పట్టుకుని పంట చేలకు కాపలా కాస్తున్నారు. వానరాల నుంచి పంటను రక్షించుకునేందుకు క్రూర మృగాల ఫ్లెక్సీలతో పాటు పొలాల్లో అవి అరిచినట్లుగా మైకులను పెడుతున్నారు. జనగామ జిల్లాలో కోతుల బెడద కారణంగా రైతులు మొక్కజొన్న, కంది, పుచ్చకాయ పంటలను తగ్గించేస్తున్నారు. కోతులు వస్తున్నాయి. ఇక రోడ్డు మీద ఎవరికి ఏమైనా పొట్ల ఉంటే చాలు చేతులకి వెళ్ళి గుంజుకోడు, కొట్టుకోడు. ఇది ఇట్లనే చాలా మంది చచ్చిపోతారండి. ఇక మా వాళ్ళు ఇట్లా వస్తారు. ఆ కోతి వచ్చింది, దిమ్మ పడేసింది, దిమ్మ స్పాట్ చచ్చిపోయింది. నేను పండ్ల బండి పెడతా, పండ్లు అమ్ముకుంటా. కోతులు రోజు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. 200-300 నష్టం వస్తుంది. మీదికి ఎగబడి కరుస్తున్నాయి. ఇప్పుడే పండ్లు 2 ఏళ్ళ అరటి పండ్లు ఎత్తుకెళ్ళినాయి. రోజు 120 రూపాయలు, 200-300 లాస్ వస్తుంది. జర ఎటుపెట్టి దయచేసి జర మా ఊర్లోకి వెళ్ళి పట్టుకపోండి. మాకు వాడితోటి మస్తు కష్టం అవుతుంది. అన్నం తిననిస్తలేవు, పని కూడా చేసుకొనిస్తలేవు. ఖమ్మం జిల్లాలోనూ వానరాల బెడద తీవ్రంగా ఉంది. గడిచిన 6 నెలల్లో 2,952 మందిపై కోతులు దాడి చేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 2,000 మందిని కరిచాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన కృష్ణ పాఠశాలకు వెళ్తుండగా దారిలో కోతులు వెంబడించాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు కింద పడిపోయి చేయి విరిగింది. చికిత్సకు 10,000 రూపాయలు ఖర్చు కాగా ఇంకా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఖమ్మం నగరంలోని రస్తోగి నగర్కు చెందిన 3 మహిళలు ఇల్లందు రోడ్డులోని ఎన్ఎస్పీ వాక్వేపై నడకకు వెళ్లగా వారిపై దాదాపు 40 కోతులు ఒకేసారి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో కొందరు చేతుల్లో కర్రలు పట్టుకుని నడక సాగిస్తున్నారు. అయితే ఇబ్బందులు రోజురోజు పెరిగిపోతుండటం, నగరపాలక సంస్థ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో బల్దియా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కోతులను పట్టుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. మొన్న అట్నే వాకింగ్ నేను పోయినా వదిన ఇంకొక ఆమె ఉంటుంది. ఆమె నేను వెళ్ళి ఇంకొక అతను కూడా వచ్చిండు. బాగుండ్రా అనుకుంటా మాట్లాడుకుంటా మేమిద్దరం ఇట్లా చుట్టూ తిరిగి ఉంటాయిలే. వాటి మీద 3 ఏపుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చినాయి కోతులు. ఆయన ఏమన్నాడు కదా, మాట్లాడుకుంటా అవి మనమే ఏమనుకుంటే ఏమని వాళ్ళే మనమైన ధైర్యం మేము 3 కూర్చొని మాట్లాడుకుంటుంటూ వచ్చి ఇక 3 మీద ఎగబడ్డాయి. 3 మీద ఎగబడితే మా కాడ కర్రలు లేవు, ఏమి లేవు.
ముగ్గురు మీద ఎగబడేసరికి మేము చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళు ఎత్తుంటే ముగ్గురు మీద ఎగబడుతున్నాయి. ఎగబడుతుంటే అది నన్ను ఈ సాధ్యగా ఎడగీరింది. ఇక ముగ్గురిని అసలుకి ఏమి లేదు, అసలుకి ఇక మమ్మల్ని ఇక అసలుకి ఏమైతే ఇక హార్ట్ అటాక్ కూడా వచ్చిద్దట్టుంది. అలాంటప్పుడు మస్తు బాడీ అంతా చీక్ అయిపోయింది, భయం కలిగి. మా ఏరియాలో 2-3 కరిచినాయి. ఆ 2-3 కూడా కాళ్లకు వేయించుకొని కిడ్నీ దగ్గర దెబ్బతిని చాలా ఇబ్బంది పడ్డారు. కోతుల బెడదను తగ్గించడానికి అధికార యంత్రాంగం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సింది. కోతులను బంధించి అడవుల్లో వదిలిపెట్టడం, వాటి కోసం కృత్రిమ వనాలను నిర్మించడం, కోతుల జనాభా తగ్గింపునకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లను నిర్వహించడం వంటివి చేపట్టాలి. ఈ చర్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన చేపడితేనే కోతుల సమస్య తీరేది. లేకుంటే ఇప్పుడున్న ప్రాంతాల నుంచి కోతుల కిష్కిందకాండ తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వ తక్షణ కార్యాచరణే ఇప్పుడు రాష్ట్రాన్ని కోతుల బెడద నుంచి కాపాడేది. అలా జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష.